శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 8వ అధ్యాయం. ఈవేళ మనం చివరి శ్లోకమైనటువంటి 28వ శ్లోకాన్ని తెలుసుకుందాం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తస్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. భగవానుడు చెబుతూ ఉన్నాడు 8వ అధ్యాయం చివరి శ్లోకమందు, యోగి అయిన వాడు దీనిని అనగా ఈ అధ్యాయమున చెప్పబడిన అక్షర పరబ్రహ్మ తత్వము మున్నగు వానిని ఎరింగి వేదములందును యజ్ఞములందును దానములందును తపస్సులందును ఏ పుణ్యఫలము చెప్పబడి ఉన్నదో దానినంతను అతిక్రమించుతున్నాడు, దానిని మించిన పుణ్యమును పొందుతున్నాడు అని అర్థం. మరియు అనాదియగు సర్వోత్తమ బ్రహ్మస్థానమును పొందుతున్నాడు. ఇదే అన్నిటికంటే మించినటువంటిది. ఏది తెలుసుకుంటే ఏది తెలుసుకోవలసిన అవసరము లేదు, ఏది పొందితే దానికంటే గొప్పది ఇంకేది లేదో అదే నిజమైనటువంటి బ్రహ్మస్థానం అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. ఈ అధ్యాయమందు చెప్పబడిన అక్షర పరబ్రహ్మతత్వము నెరింగిన వాడు ఎట్టి మహత్తర పుణ్య ఫలమును నొందగలడో, ఎట్టి సర్వోన్నత స్థానమును అలంకరించగలడో ఇచ్చట వచింపబడినది. వేద అధ్యయనముల వలన, యజ్ఞాచరణముల వలన, తపక్రియల వలన, దానములు చేయుట వలన జీవునకి ఎంతటి పుణ్య కలుగునో దానికంటే అధికమగు పుణ్యమును పరబ్రహ్మతత్వము నిరింగిన యోగి పొందుతున్నాడని ఇచ్చట మనకు స్పష్టముగా చెప్పివేయబడినది. దీనిని బట్టి అన్ని పుణ్యములలోనూ అత్యధికమైనది ఏదియో, దేనిని ఆశ్రయించినచో పుణ్యములన్నిటి యొక్క పరాకాష్ఠను జీవుడు పొందగలడో ఇచట నిరూపింపబడినట్లయినది. ప్రపంచమున పరబ్రహ్మ వస్తు ఒకటియే సత్యమైనది, తదితరములన్నీ మిథ్యాభూతములు కావున సత్య వస్తువును ఆశ్రయించిన వారికి పరిపూర్ణమగు పుణ్యఫలం లభించగలదు. వేదముల వలన, యజ్ఞముల వలన, తపస్సుల వలన, దానము వలన కొంత పుణ్యము జీవునకు వచ్చుచునే ఉన్నది. కానీ పరమాత్మను ధ్యానించు యోగి లేక ఆత్మ బ్రహ్మజ్ఞానము కలిగి ఉండు యోగి వానినన్నింటినీ దాటివేయుచున్నాడు. ఆత్మ ప్రాప్తిచే అతడు అనంత పుణ్యమును సంపాదించుతున్నాడు. సముద్రమునందు బిందువు అంతర్భూతమయ్యే ఉండును. శతే 100 శతే 50 అనునట్లు 100 ఉండును. అట్లే బ్రహ్మజ్ఞాన జనిత మహాపుణ్యమందు తక్కిన పుణ్య ఫలములన్నీ అంతర్భూతములయుండును. పైగా ఆ చిన్న పుణ్యములన్నీ పుణ్య ఫలానుభవానంతరము కాలక్రమము నశించిపోవును. కానీ బ్రహ్మానుభూతి వలన కలుగు పుణ్యము అనంతమైనది. అది ఏ కాలములను చేయింపదు. అది నిరతిశయమైనది. తక్కిన పుణ్యములన్నీ శ్రేష్టములే అయినను ఇది శ్రేష్టతమమై వెలయుచున్నది. కాబట్టి విఘ్నుల దాని కొరకే యత్నించవలెను అని మనకి ఇక్కడ తెలియబడుతున్నది. లోకములో కొందరు చదువు రానందువలన వేదములను అధ్యయనము చేయలేకపోవచ్చును. అర్ధబలము లేనందువలన యజ్ఞాదులు ఆచరింపలేకపోవచ్చును. శరీర ధార్యము లేనందుచే కఠినములైన తపస్సులు చేయలేకపోవచ్చును. బీదవారగుటచే దానములు చేయలేకపోవచ్చును. ఇక నట్టి వారికి పుణ్యప్రాప్తికే మార్గమేది? వారు దిగులు పడవలసినదేనా? కాదు. వాని ఎన్నంటిని మించిన పుణ్యమును సంపాదింపగలుగు ఉపాయమును భగవానుడిచ్చట కరుణతో ఉపదేశించిరి. అది పరమాత్మ ధ్యానం, బ్రహ్మ విజ్ఞానం. ఆ దానిని చదువులతో గాని, తపస్సులతో గాని, యజ్ఞములతో గాని, దానములతో గాని పనిలేదు. మనశుద్ధియే, హృదయ పవిత్రతయే, నిర్మల భక్తియే దానికి కావలసినది. అది కలవారు ఆత్మ బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి ద్వారా తక్కిన పుణ్య ఫలములన్నిటినీ దాటి వైచుదురు. దీని అర్థము పైన తెలిపిన దానాదులను
వేద పఠనాదులను ఉపేక్షింపవలనని కాదు, వానిని నిష్కామముగా ఆచరించుచు సమముగా చిత్తశుద్ధిని బడసి తద్వారా ఆత్మానుభూతిచే మహా పుణ్యము నొందవలెనని తెలియబడుతూ ఉన్నది. ఇంతియే కాదు, అట్టి బ్రహ్మతత్వము నెరింగు యోగి ఆజ్యమై సర్వోత్తమ స్థానమైనట్టి సాక్షాత్ బ్రహ్మముని పొందుచున్నాడని ఇట వచింపబడినది. బ్రహ్మవేత్త బ్రహ్మస్వరూపుడే యగునని శృతి భగవతియు పలుకుచున్నది. కావున పరం స్థానం అని చెప్పుట వలన ప్రపంచమున గల అన్ని పదవుల కంటేను స్థానముల కంటేను బ్రహ్మ పదవి సర్వోత్కృష్టమైనదని తేలుచున్నది. తక్కిన పదవులు, స్థానములు, సంపదలు, చయిష్టుపులు ఈ ఒకప్పటికి నాశమవుతాయి. దేశ కాలాధీనములు దేశ ఆధీనములో ఉన్నాయి. దేహ వియోగముచే వియోగమును పొందినవి. దేహముతో పాటు ఇవన్నీ పోతాయి. కానీ బ్రహ్మ పదవి ఆత్మస్థానము అట్టిది కాదు, అది శాశ్వతమైనది. కనుకని పరం స్థానం అని భగవానుడు దానిని గూర్చి వర్ణించింది. కాబట్టి ముముక్షువులకు వారు చిన్న చిన్న పుణ్యములతో సంతృప్తి నొందక పుణ్యనిధి మహత్తర స్థానమై అలరారుచుండు. ఏ పరబ్రహ్మ పదవి కలదో, ఏ ఆత్మస్థానము కలదో ఆ దానిని భగవానుడు గీత యందు తెలిపిన అభ్యాసముల ద్వారా పొంది మానవ జీవితమును సార్థకము చేసుకొనవలెను అని మనకిక్కడ తెలియబడుతూ ఉన్నది. యోగి అనగా యోగమనగా జీవుని భగవంతుడితో చేర్చు మార్గము. అది నిష్కామ కర్మ అయినను, భక్తి అయినను, ధ్యానమైనను, జ్ఞానమైనను సరియే. దేనిని అనుసరించినను అతడు యోగియే యగును. ఈ శ్లోకము ద్వారా వేదములు, యజ్ఞములు, తపస్సులు, దానములు వీని ఎన్నిటికంటే బ్రహ్మజ్ఞానము అనగా ఆత్మానుభవం శ్రేష్టమని, సర్వోత్తమమని, సర్వశ్రేష్టమని స్పష్టపడుతున్నది. కావున ప్రారంభ స్థితిలో ఆ తపోదానాదులను ఆశ్రయించినను వానితో పరితృప్తి నొందక ఇంకను పైకి పోయి క్రమముగా చిత్తశుద్ధి ద్వారా ఆత్మజ్ఞానమును అనగా బ్రహ్మానుభూతిని పడవలయను ఇక్కడ మనకు తెలియబడుతుంది. అక్షర పరబ్రహ్మము తెలుసుకొను వాడెట్టి పుణ్యమును పడయును అన్నప్పుడు వేద శాస్త్రాదుల అధ్యయనము చేయుట చేతను, యజ్ఞాదులాచరించుట చేతను, తపస్సులను సలుపుట వలనను, దానములను గావించుట వలను ఏ పుణ్యబలమును జీవునకు లభించునో బ్రహ్మవేత్తకు వాని అన్నిటిని మించిన పుణ్యఫలము కలుగును అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. పరబ్రహ్మ ఎట్టిది అన్నప్పుడు ఆద్య స్వరూపము, సమస్తమునకు మూల కారణం, సర్వోన్నత స్థానము, అన్ని స్థానము కంటేను శ్రేష్టమైనది అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. ప్రపంచములో గల స్థానములన్నిటిలోను, పదవులన్నిటిలోను గొప్పది ఏది అన్నప్పుడు పరమాత్మ స్థానము గొప్పది, పరబ్రహ్మ పదవి అదే. అన్నిటికంటేను గొప్ప పుణ్యము ఆశించు వాడే ఏమి చేయవలను అన్నప్పుడు చిత్తశుద్ధి కలిగి పుణ్యనిధియగు పరమాత్మను ఆశ్రయించవలెను. దానిచే వృక్షము యొక్క మూలమును పోషించినచో శాఖ పత్రాదులన్నీ పుష్టి నొందునట్లు సమస్త దేవతలను, సమస్త పుణ్యములను ఆశ్రయించినట్లు కాగలదు. ఇది భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగమనందు మనకు చెప్పినటువంటి సత్యం. కావున ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ రోజుతో సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.